వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. రకరకాల కారణాలతో కొంతమంది వ్యక్తులను చూస్తుంటే వాళ్ళు బరువు విపరీతంగా పెరుగుకుంటున్నారండి. ఒబిసిటీతో ఉంటున్నారు. ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. ఏంటి కారణం చూస్తే అది పొట్ట లేదా చెత్త బుట్ట అనేది నాకు డౌట్ వస్తుందన్నమాట అండి. అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది ఎక్కువ రేటు కొంతమంది ఏమంటారంటే ఇంట్లో ఇది రేటు చాలా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నాము, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఎక్కడ మిగలకూడదు, ఆకలి తీరినా సరే ఇష్టం లేకపోయినా సరే అది ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి తినక తప్పదని చెప్పేసి కుటుంబ సభ్యులు బలవంతం చేస్తుంటారండి. అది పోనీ ఎవరికైనా ఇద్దాం అనుకున్నా కూడా మనసు ఒప్పదు, అది మనసు ఒప్పుకోకూడదు. అంటే ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. అలాగే ఒకటి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మర్నాడు కూడా పనిచేయదు. అది ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి దాచి మళ్ళీ మన అది కుదరదు. అది అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఎక్సెస్ వాళ్ళకి కావాల్సినంత తిన్నా కూడా ఇంకా మిగిలిపోవడంతో ఇంకా బలవంతంగా తింటుంటారండి. దాంతో ఏమవుతుంది, అది ఆ పొట్ట ఒక చెత్త బుట్టలాగా తయారవుతుంది. దానివల్ల వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరగటం వల్ల మోకాళ్ళ నొప్పులతో సమస్య కాకుండా ఇంకా ఈ హార్ట్ అటాక్లని, బీపీలని, షుగర్లని, ఇంకా కిడ్నీ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకదానికొకటి లింకే ఉంటుందండి ఇది. అందుకే మీరు ఎంత ఎవరి పేరెంట్స్ కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ ఎంత బలవంత పెట్టినా పడేయటం ఇష్టం లేదని చెప్పేసి వచ్చేసి మన నోట్లో పెట్టేస్తుంటారండి. అది మనం తినకూడదు. అది లిమిటెడ్గా తీసుకోవాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అటువంటి రిజెక్ట్ చేసేంత శక్తి మీకు ఉండాలండి. అది మీరు తీసుకోకూడదు. అది మీ ఆరోగ్యానికి అది హానికరం. అది ఎప్పుడైతే మీరు రిజెక్ట్ చేశారో అంటే వాళ్ళకి నాకు అది ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఎవరికైనా ఇచ్చేయాలి. ఇవ్వడం ఇష్టం లేకపోతే పడేయటం ఇష్టం లేకపోతే ఇంకా మనం తక్కువ కొనుక్కోవడం ప్రారంభించాలి తప్ప ఎక్కువ కొనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఉందండి. ఇది బిర్యానీ ఒక చెప్తాడు ఏదో ఫుల్ అంటాడు, అంతే. ఇక హాఫ్ లేదంటే ఫుల్లో కొనుక్కోమంటాడు. ఒక చిన్న బస్తాలాగా ఇస్తారండి. అది ఆ బస్తాలాగా ఇస్తే అది మనం ఎంత తినగలం, 1/4 హాఫ్ తినగలం. మిగతాది మరి ఎవరికైనా ఇచ్చేయాలి. ఇవ్వడానికి దాంట్లో ఏమంటారంటే పీసులు లేవండి, ఉత్తి రైస్ ఇష్టం లేదు కాబట్టి మేమే బలవంతంగా ఏదో విధంగా తినేస్తాను, పొద్దునో సాయంకాలం రాత్రో అది ఉంచుకుని తినేస్తానని చెప్పేసి ఇష్టం లేకపోయినా బలవంతంగా తినడం ఇక్కడి నుంచి ఆపండి. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అంటే మొట్టమొదటే మీరు అది గ్రహించుకొని ఇది మనకి ఎంత మన శరీరానికి ఎంత కావాలంటే అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ తినడం ప్రారంభించారనుకోండి ఇది చాలా సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులకి చెప్పండి, ఒబిసిటీకి కారణం ఇదే, ఏదో పాడైపోతుందని చెప్పేసి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవకాశం లేదని చెప్పేసి రేటు ఎక్కువ కొనుక్కున్నాం అని చెప్పేసి ఇటువంటి చెత్త మాటలు పక్కన పెట్టి మీ పొట్ట ఒక చెత్త బుట్ట కాదని వాళ్ళకి చెప్పండి. మీరు మీ బాడీకి సరిపడా తిని చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.